మై నేమ్ ఈజ్ మల్లేష్. ఆహా, చాలా దివ్యంగా ఉందయ్యా. సాక్షాత్తు శ్రీశైలం మల్లన్న పేరు పెట్టుకున్నావు. నలుగురు పిల్ల పాపలతో సుఖంగా ఉండు. ఏది ఏమైనా నన్ను బస్ ఎక్కించుకున్నందుకు చాలా థ్యాంక్స్ నాయనా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నా మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకి మర్చిపోలేవు. కొంచెం చూసుకుని నడపరా దరిద్రుడా. వెధవ చావు గోతిగా నక్కలా కాచు కూర్చుంటుంది. నా కర్మగారి బస్ ఎక్కాను. మీకు చావంటే అంత భయం? చావంటే భయం లేదు ఎవరికండి, మీకు లేదా? అందుకేనా ఈ తాగుబోతు డ్రైవర్ని పెట్టుకున్నారు? వాడైతేనే మేము అనుకున్న ప్లేస్ కి సురక్షితంగా చేరుస్తాడని. ఓహో, ఏమిటో చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. చూడు నాయనా, చావు అనేది మనం ఉండగా మన దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఉండం. ఏదో చావు కూడా ఎందుకులే బాబు. తమరి పేరేమిటో చెప్పారు కాదు? రాజాజీ. రాజాజీ, ఓహో అద్భుతంగా ఉందండి పేరు, దివ్యంగా ఉంది. ఏం చేస్తుంటారు? సంఘ సేవ. ఓహో, అవును స్వామి. ఇంతకే తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్క ఊరి గుళ్ళో భగవద్గీత బోధించి వస్తున్నానండి. స్వామి, మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఏమిటి ఏమిటండి మీరు మాట్లాడే మాట? అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. దేవుడు అనేవాడు తప్ప వేరే సత్యం లేదని శాస్త్రం ఘోషిస్తుందండి. అయితే మీరు దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా? అబ్బో, చాలా శాఖలు ఉన్నాయి మీ దగ్గర. ఇన్ని చావు తెలివితేటలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి బాబు? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావో. వాక్శుద్ధిరా వాక్శుద్ధి. నేనేమన్నా అన్నానంటే అక్షరాలా జరిగి తీరుతుంది. నా కొడుకు పుట్టాడని చెప్పిన స్వామీజీ కూడా సేమ్ డైలాగ్ చెప్పాడు. రాజాజీ గారు, ఓ పని చేయండి. అతని మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదు. రేపు మంగళవారం నాడు నా దగ్గర తీసుకొస్తే మంచి తాయితిస్తాను, రిజల్ట్ బాగుంటుంది. ఒక 5,000 ఇవ్వండి. మంగళవారం దాకా ఎందుకంటే ఒక గంటకు మేమే ఇస్తాం నీకు సూపర్ రిజల్ట్. ఏమండి, 100 మంది మూర్ఖులైనా బాగు చేయొచ్చు కానీ ఒక్క తాగుబోతు మీద బాగు చేయలేవండి. నువ్వు తాగపోయినా తాగుబోతులా చెప్పావు. అయ్యా, తమ నామధేయం ఏమిటి? సూర్యప్రకాష్ రెడ్డి, ముద్దుగా సూర్యుడు అంటాం. ఓహో, బాగుండన్నమాట. తేజస్తో వెలిగిపోతుంది. ఏం చేస్తుంటారు? ఫ్లాప్ సినిమాలు తీస్తుంటాడు. ఏ సినిమాలు తీశాడు? నాశనం, దరిద్రం, నీచం, నికృష్టం. అవన్నీ ఆడి సిటీ కంపెనీ పేరు. నేను తీసింది ఒకటే సినిమా. ఏ సినిమా నాయన? నాశనం. అదొక్కటి సరిపోదు. అయినా దరిద్రమైన పేర్లు ఏమిటయ్యా? నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే లక్షణమైన పేర్లు చెప్పేవాడిగా. 5,000 ఇస్తే. ఇప్పుడు అడుగుతాను, చెప్పు. ఏమిటి? మనం చచ్చేటందుకే పుడతావా? లేదు, పుట్టడం కోసమే చస్తాం. అయితే ఇప్పుడు నేను చచ్చిపోయినాను అనుకో, మళ్ళా జన్మలో ఎట్లా పుడతాను? ఇప్పుడు నువ్వు చావాల్సిన అవసరం ఏంటి ఆయన? చచ్చినాను అనుకో. ఎందుకు అవసరమే ఉందని? ఇప్పుడు చచ్చినాను అనుకో. అసలు మనిషిగా పుట్టబోయే నువ్వు చెప్తే అర్థం కాదు. నేనేది మాత్రం పెంచాడు. ఏం ఉపయోగం? స్వామి, స్వర్గం నరకం అని 2 ఉన్నాయి కదా, అది కాకుండా వేరేది ఏమన్నా ఉందా? నువ్వు చేయి. ఈ బస్ ఉంది కదా దరిద్రుడా. కరెక్ట్ గా చెప్పాడు. కుక్క. అదేం చేయదాం, మూతి నాకుతుంది అంతే. ఈయనకి నాకిందిలే. తప్పు తప్పు. మూతి నాకుతుందంటే వెంటయ్యా, ఇంకా నయం ఏదో నాకుతుందని లేదు. వాచ్మెన్ ఆలే ఉన్నాడమ్మా. గీడా డ్యూటీ అయిపోయింది. డ్యూటీయా? డ్యూటీ ఏంటమ్మా? నా తాన పని అయిపోయింది. 2వ పెళ్ళ గాడికి పోయిండు. ఇల్లు ఎక్కడమ్మా? क्या होना? మీ రెండో భర్త మీ ఆయన ఉన్నాడమ్మా? नहीं नहीं, वो अभी चले गया. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పార్క్ వెళ్ళాడా? नहीं नहीं, నైట్ షిఫ్ట్. 3వ పెళ్ళం దగ్గరికి పోయింది. ముగ్గురు మెయింటైన్ చేస్తానంటే పెద్ద పహిల్వాన్ అయి ఉంటారా? ఎవడైనా సరే ఎత్తుకెళ్ళిపోతాం వేళ. అబ్బో, మీ హీరోని పిలుస్తావమ్మా? అబ్బో, సిగ్గు తర్వాత పడుకుని వెళ్ళి పిల్లు. షో ఇంకా మొదలైనట్లేదు. నీకెలా తెలుసు? ఆ ఊపిరి చూస్తుంటే తెలియట్లే. నువ్వు అది చూస్తున్నా? నువ్వేం చూస్తున్నా? सुनो, तेरे लिए कोई आया. नहीं मालूम. ఈడా ఎవరు? ఎవరు కావాలా? నీ పర్సనాలిటీకి ముగ్గురు పెళ్ళాలి అవసరమా? పెళ్ళానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, దమ్ము. చైతి, పార్క్ లో వాచ్మెన్ ఆలి నువ్వేనా? నేనే. ఏం కావాలా? నువ్వే కావాలి. ఎందుకు? ఆయన మనసంతా నువ్వే కితకితలు పెడతాడంట. ఎవరు మనుషులు? अरे अरे, उनका ड्यूटी चाहिए. డ్యూటీ
దొరికిపోయినామే ఏకంగా అండమాలు చేయలేదా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, శ్రీనగర్ నుంచి డెడ్ బాడీని తీసుకొస్తున్నాం. మా వ్యాన్ చెడిపోయింది. పక్కనే ఉన్న కృష్ణాపురానికి శవాన్ని తీసుకెళ్ళాలి. హైదరాబాద్ నుంచి మా వెహికల్ రావడానికి కనీసం 6 hours పడుతుంది. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆపండి. ఏమిటండి మీరు చేస్తున్న పని? శుభమంటూ దేవుడి దగ్గరికి వెళ్తుంటే శవాన్ని తీసుకొచ్చి లోపల పడుకోబెడతారంటారేమిటి? మైల పడితే గంగానది స్నానం చేయాలండి. ఏం పర్లా, మీరు ఎక్కించండి. ఓకే సార్. లేకావ్ వీళ్ళతో చస్తున్నాను అనుకోండి. నువ్వు అక్కడ తావు. ఎలా జరిగింది? బార్డర్లో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. 1 month బ్యాక్ శ్రీనగర్లో జరిగిన అల్లర్లలో ఇతడి భార్య కూడా చనిపోయింది. తన 2 పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వారం రోజుల క్రితమే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఇంతలోనే ఇలా పాపం. ఏదేమైనా పిల్లలిద్దరికీ తల్లిదండ్రులు లేని లోటు మిగిలిపోయింది. ఆ సైనికుడి శవాన్ని చూసాక ఏమనిపించింది? అనిపించడానికి ఏముంది, మనం కూడా ఒక గంటలో అలా శవం అయిపోతాం కదా. అమ్మా, చచ్చిపోవాలనుకుంటున్నారా? ఉండండి రా, మీ పని చెప్తా. గురుగారు, ఆ వెనకాల కూర్చున్నారే అమ్మాయి అబ్బాయి ఇద్దరు, వాళ్ళు 1 గంటలో ఆత్మహత్య చేసుకోబోతున్నారు. మీకెలా తెలుసు? నా చెవులతో నేను విన్నానండి. 1 గంట ఆగి చూద్దాం. గంట ఆగి చూడమంటాడేంటి? ఏదో ఒకటి చెప్పి రక్షించాలి కానీ. ఈ బస్సులో అంతా వింతగా ఉన్నారేంటి? ఏ మనుషులో ఏంటో. పక్కవాడి బాధ గురించి పట్టించుకునేవాడే లేడు. ఏ మల్లేష్, బస్ అప్. ఊరుకోమ్మ, కంగారు పడాల్సిందేం లేదు. ఏమైందమ్మా? ఏమవుతుందండి? ఇందాక శవాన్ని దగ్గర నుంచి చూసింది కదా, ఆ కడుపులో కొంచెం గడబడి చేసి చేసుకుంది. ఈమె తల్లి కాబోతోంది. అదేమిటి నాయనలారా, ప్రపంచంలో ఎవరైనా గర్భవతి అయిందని తెలిస్తే ఆనందిస్తారు కానీ మీరేమిటి ఇలా బాధపడుతున్నారు? ఏమిటమ్మా? అదేమిటి తల్లి? తల్లివి కాబోతున్నందుకు ఆనందించాలి కానీ అలా బాధపడతావేమిటి? స్త్రీ జన్మ సార్థకం చేసుకుంటున్నావమ్మా. ఈ విషయం మీ భర్తకి బంధువులకి తెలిస్తే ఎంత ఆనందపడిపోతారు. సారీ తల్లి, నిన్నేమన్నా బాధపడితే నన్ను క్షమించమ్మా. చూడమ్మా, నీ సమస్యలకి పరిష్కారంగా నువ్వు చావాలని నిర్ణయించుకుంటే మా అందరితో పాటే నిన్ను తీసుకొచ్చాం. నువ్వు చనిపోయే హక్కు నీకుంది కానీ నీ బిడ్డను చంపే హక్కు నీకు లేదు, నాకు లేదు. చెప్పు, దిగిపోతావా? ఏమిటండి? ఏమిటిది? ఇందాక అమ్మాయి అబ్బాయి చచ్చిపోతారంటే తలో రియాక్షన్ ఇచ్చారు. ఇప్పుడేమో ఈ అమ్మాయి గర్భవతి అంటే చంపే హక్కు చచ్చిపోయే హక్కు అని మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? మీరేం చేస్తున్నారు? మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమిటో నాకు అర్థం కావట్లేదండి. ఇక్కడ ఎవరికేం గారు, మాదంతా ఒక ట్రస్ట్. మేము కైలాసం వెళ్తుంది దర్శనం కోసం అనుకున్నావా? దైత్రం వదిలించుకోవడానికి. ఏంటి అర్థం కాలేదా? వాళ్ళిద్దరే కాదు, ఈ బస్సులో ఉన్న వాళ్ళు అందరూ సావడానికి. అందరూనా? చచ్చిపోవడానికే? ఏనాయనా, ఏం పుట్టింది మీకు? ఎవరి మీద కోపంతో చచ్చిపోవాలనుకుంటున్నారు? ఎవరి సమస్యల మీద వాళ్ళకున్న కోపంతో చచ్చిపోవాలనుకుంటున్నాం. ఓహో, అర్థమైంది అర్థమైంది నాకు క్లియర్ గా. ఈ ట్రూప్ అంతటికి లీడర్ నువ్వన్నమాట. ఏ సూటు బూటేసుకుని అందంగా ఉన్నావు? నీకేం పోయా కాలం? ఎందుకు చావాలనుకుంటున్నావు? అయినా ఇలా కలిసి చావాలని ఎవరు చెప్పారా? ఇలా కలిసి చేస్తే నరకానికి వెళ్తారు తెలుసా మీకు? ఏమిట్రా, నేను ఇలా వసపోసరి బిడ్డలా వాగుతూ ఉంటే గోడ కొట్టిన మేకులు అలా ఉన్నారండి? ఒక్కడు సమాధానం చెప్పడే? అయ్యో, నన్ను ఎందుకు ఎక్కించుకున్నావురా? స్వర్గానికి దారి చూపిస్తామేమోనని. నేను స్వర్గానికి దారి చూపించడం ఏమిట్రా? నీ అమ్మ గడుపు మాడ. అందరికీ మోక్ష మార్గం చూపించేవాడు, మీకే ఆ దారి తెలీదా? నువ్వు ఉండవయ్యా.
అడిగి తద్దినం పెట్టించుకోవడం అంటే ఇదే. మీ దుంపలు దగ్గర నన్ను నాశనం చేసి